అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వన్నం గ్రామానికి చెందిన వాన శివున్నాడనే వ్యక్తి ఈరోజు ఏనుగులకి బలయ్యాడు. ఇది చాలా తీవ్రమైన ఆవేదనతో ఈరోజు మేము దాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఇలా కొమరణ మండలానికి సంబంధించి కొరప నియోజకవర్గంలో 11 మంది ఈ ఏనుగుల వల్ల చనిపోయిన పరిస్థితి ఉంది. 6 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగింది. ఈరోజు ఏనుగులు వెనకత్తల అధికారులు అడవి శాఖ తిరగడమే తప్ప ఏనుగులు తరలించడం ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. అలాగైతే పాలకులకు కూడా ఈ ఏనుగుల విషయంలో మాట్లాడుతుంటే తప్ప ఏనుగులు ఎప్పుడు తరలించిన పరిస్థితి ఉంది. గత వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో సుమారు 8 మంది చనిపోయినప్పుడు కూడా ఆ ప్రభుత్వంలో ఏనుగుల గురించి ఒక్క మాట కూడా ఇక్కడ డిప్యూటీ సీఎం, మాజీ డిప్యూటీ సీఎం ఇద్దరు ఉన్నారంటే తాళూరులో ఉన్నారు, అలాగే కొరపంలో ఉన్నారు మాజీ, ఒక్క మాట కూడా అన్న పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఏనుగుల విషయంలో ఏమాత్రం కూడా చొరవ తీసుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో, పార్కూరు మన్యం జిల్లాలో ఉన్న ఏనుగులు తరలిస్తాము, ఏనుగుల వల్ల మనుషులు బలైపోతున్నారు, పంటలు నాశనం అయిపోతుంది కాబట్టి ఒక అడుగు ముందుకేసి ఏనుగులు తరలించి రైతులు పండించిన పంటలకు భరోసా ఇస్తామని చెప్పడం జరిగింది. అదే ఉద్దేశంతో కర్ణాటక కూడా వెళ్ళి కుంకి ఏనుగులు కూడా తెప్పించి ఏనుగులు వెంటనే తరలిస్తామని చెప్పి అన్నారు. ఆ దిశగా వెంటనే నాయన పవన్ కళ్యాణ్ గారు మీరైనా మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట ప్రకారం వెంటనే కుంకి ఏనుగులు తెప్పించి ఈ పార్కూరు మన్యం జిల్లా ఉన్న ఏనుగులను 11 ఏనుగులను, చిత్తూరు జిల్లాని ఏనుగులను తరలించి ఇప్పటికే 11 మంది చనిపోయారు కూడా. భవిష్యత్తులో ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా ఈరోజు పంటలకు అన్ని విధాలుగా ఆదుకునే విధంగా మీరైనా చొరవ తీసుకొని ఏదైతే మీరు అన్నారో ఆ విధంగా వెంటనే చొరవ తీసుకొని ఈ కుంకి ఏనుగులు తెప్పించి ఈ మన్యం జిల్లాలో ఉన్న ఏనుగులను అడవికి లేక జూకు తరలించి ప్రజల ప్రాణాలను, రైతులు పండించిన పంటలు కాపాడాలని చెప్పి నేను చేస్తాను. ఈరోజు వన్నాం చనిపోయిన వాన శివున్నాడికి తాము ఒంటరైన భార్య చనిపోయింది, పిల్లలు లేరు, ఆయన ఒంటరిగా జీవిస్తున్న సందర్భంలో ఈరోజు ఏనుగులకు బలైపోయింది. చాలా బాధాకరమైన విషయం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని, అలాగే కర్ణాటక నుండి కుంకి ఏనుగులు తెప్పించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ఈ ఏనుగులను అడవికి లేక జూకి తరలించి ప్రజల ప్రాణ రక్షణ కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎవరైతే వాన శివున్నాడు చనిపోయారో ఆయన సంరక్షణగా ఎవరింటి దగ్గర ఉన్నారో వాళ్ళ కుటుంబానికి 50 లక్షల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం. ఒక రైతు పొద్దున్నుంచి పొలంకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, శివన్నాయుడు గారని. మన ట్రాకర్స్ కానీ ఎవరైతే డ్యూటీలో ఉన్న స్టాఫ్ కూడా చెప్పారు, అక్కడికి విలేజెస్ కూడా చెప్పారు. అయితే ఎవరి మాట వినకుండా కొద్దిగా గట్టు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి దాని తర్వాత కొబ్బరికాయలు తెచ్చుకుందాం అని చెప్పి వేరే రూట్లో, అంటే ఉన్న రూట్ కాకుండా వేరే రూట్లో వెళ్ళారు. 2:30 ఆ టైంలో మన వాళ్ళు ట్రాకర్స్ కొద్ది భోజనం దిగారు. ఆ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగిన 15-20 మినిట్స్కే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ప్లస్ అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అయితే విలేజెస్కి ఇదే మా విన్నపం ఏంటంటే, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చినప్పుడు ఎంత లోపలికి వెళ్ళి ఇన్సిడెంట్ జరిగిందో మనకు తెలుసు. అంత లోపలికి మన విలేజెస్ ఏనుగుల దగ్గరికి వెళ్లకుండా, ఎప్పుడైతే ఏనుగులు ఉంటే వాళ్ళ దగ్గరికి గుంపులుగా వెళ్లకుండా ఉండాలని కోరుతుంది. ఈ విషయం జరిగిందని చింతిస్తున్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అలానే వాళ్ళకి ఏదైనా కంపెన్సేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇవ్వటం జరిగింది. ఫర్దర్గా ఇలాంటివి కాకుండా చూసుకుంటాం. ఇప్పుడు దాకా 2007 నుంచి ఒక 12 డెత్ కేసెస్ అయినాయి పార్తీపురం మన్యం డివిజన్. ఇప్పుడు వీటిని మనం అడవిలోకి నెట్టేసినా సరే ఈ ఇంతకాలం ఇక్కడ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇటే వస్తున్నాయి. మనం అడవిలోకి నెడుతున్నాము, మళ్ళీ ఇక్కడికే వస్తున్నాయి, నైట్ వచ్చేస్తున్నాయి. ఇంకేం అలా చేయటం వల్ల ఏంటంటే ఒకే ఒక రైతులే బాగా ఇబ్బంది పడతారు. మనం అలా చేయటం వల్ల మనం బాంబులు వేసినా ఏం వేసినా సరే ఇంకా అగ్రెసివ్గా అవుతున్నాయి. రాత్రి 3 రోజులకి ఆయన చల్లర పెడతాను, ఇంటిగా కూలికి వెళ్దామైనా భయపడిపోతాము, పొలాలకి వెళ్దామైనా భయపడిపోతాము. ఇప్పుడు మేము ఏడు చేస్తాము, ఏంటి ఆధారాలు లేకుంటే ఇంట్లోనే ఉండాలంటే అంత మీ దయ, మీకు ఎలాగ మీరు చేస్తారో ఈ పరిష్కారం మాకు తెలియదు. అదే మేము మాట్లాడతాము. ఇవాళ చెల్లి పనులు ఏనుగులో ఇబ్బంది పెట్టే అదే యాతన పడి ఇప్పుడు కూలికి వెళ్తాము, కూలికి వెళ్ళిన మనిషిని చీరుస్తున్నాయి, ఇంకేటి చేస్తామమ్మ నాయన. ఇప్పుడు మేము ఏం చేయాలో మాకు అర్థం అవ్వకుంటుంది. మేము ఎటు వెళ్ళడానికైనా భయపడిపోతాము, బయటికి రావడానికి భయపడతాము.
ఈ వ్యవసాయాలు పోతాను, పచ్చి పోతుంది, పత్తిలోనికి వెళ్ళలేకపోతాం, మంచి చేనులోనికి వెళ్ళలేకపోతాం. కూలికి వెళ్ళి మేము కూలి చేసి బతుకుతామంటే మోకాలు పిల్లడానికి భయపడిపోతాం. రాత్రి అయ్యేసరికి ఇక్కడికి రావడానికి భయం వేస్తుంది. మేము ఉండడమే శివరి ఇదిలోనే ఉన్నాము. ఆ ఏనుగులు వచ్చి రాంబదిన కడే ఉంటాను. రైతులకు అది నష్టం. ఏదో కూలికి వెళ్తామని ఒక కూలి దొరకదు. ఈవేళ వెళ్ళాడంటే ఆ మనిషిని అక్కడ సీరియస్ అయ్యి గత సంవత్సరం ఒక ఆవిడ సీరియస్ అయ్యి తెల్లవారిసరికి బట్టలు గుంజుకోవడానికి వెళ్తామన్నా అక్కడికి వెళ్ళే భయమే. దానికి ఏదో మీరు సరైన నిర్ణయం తీసుకుని మేము తరలించండి. అవి తరలిస్తే కానీ మేము బతకలేము. మరి ఇంకా వాటి మేము ఏడు చేయగలం. ఇప్పుడు 5-6 సంవత్సరాలు అయ్యి మమ్మల్ని ఇలా బాధ పెడతాను. అవి రైతు పిల్లలకు భయపడిపోతాండి. కూలి చేసిన కూలికి వెళ్తామంటే మాకు భయం వేస్తుంది. మేము ఎలా బతుకుతాము? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.